దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏం జరుగుద్ది అనేది మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుదాం. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, అర్థమవుతుందండి అన్నమాట. దేవుని చిత్తానుసారంగా జీవించడం వేరు, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా జీవించడం వేరు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే, వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏమవుద్ది అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి, అసలు దేవుని చిత్తం ఏమిటి, ఏది దేవుని చిత్తం అనేది మనం చూద్దాం. అసలు దేవుని చిత్తం ఏదో చూసి దాన్ని బట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని చిత్తం అంటే ఏంటో మనం చూద్దామండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మీరు పరిశుద్ధముగా జీవించుటయే, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, తర్వాత వచనం ఉంటుంది, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజన్ను వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని చిత్తమై ఉంది. మనం మొట్టమొదటి చూస్తున్నాం, పరిశుద్ధత కలిగి జీవించుట, లేదంటే పరిశుద్ధతని కాపాడుకోవడమే దేవుని చిత్తం అండి. ఇప్పుడు దేవుని చిత్తమై ఉన్న దీన్ని వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే ఏమవుద్ది అనేది మనం ఎదరెదరు చూద్దాం. ఎందుకనంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చాలామంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఏమైపోయారో మనం చూద్దాం ఈరోజు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఎలా ఉంటుందో కూడా మనం ఈరోజు చూద్దాం. అసలు దేవుని చిత్తం ఏమై ఉన్నది, పరిశుద్ధత కలిగి జీవించడమే దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపవిత్రత, ప్రతి విధమైన అపవిత్రత నుంచి మనము దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అమ్మా. కానీ లోకం ఎలా ఉంది, దేని వెనకాల వెళ్తుంది? జారత్వం వెనకాల వెళ్తుంది, అపవిత్రత వెనకాల వెళ్తుంది, పరిశుద్ధత లేకుండా ప్రవర్తిస్తుంది లోకము. అయితే దానికి వ్యతిరేకంగా జీవించుటయే ఈ యొక్క క్రైస్తవ జీవితం. ఏంటండి క్రైస్తవ జీవితం అనేది? ఏంటండి, లోకానికి వ్యతిరేకం. మనం అంటే లోకానికి వ్యతిరేకం అంటే లోకంలో ఏముందంటే పాపం ఉంది, దానికి వ్యతిరేకం మనం. లోకంలో ఏముందంటే జారత్వం ఉంది, దానికి వ్యతిరేకం మనం. లోకంలో ఏముందంటే పాడు చేసే లక్షణాలు ఉన్నాయి, దానికి వ్యతిరేకం మనం. నీతి కలిగి జీవించుటయే దేవుని చిత్తం, పరిశుద్ధత కలిగి జీవించుటయే దేవుని చిత్తం, పరిశుద్ధంగా ప్రవర్తించుటయే దేవుని చిత్తం, జారత్వానికి దూరంగా పారిపోవటయే దేవుని చిత్తం. అయితే ఎంతమంది దేవుని చిత్తానికి లోబడుతున్నారు, ఎంతమంది దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నారు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక కాలం వచ్చినప్పుడు, ఒక కాలము సమీపించినప్పుడు ప్రతి మానవుడు తన యొక్క లెక్కలో అప్పచెప్పవలసి వస్తుంది. ప్రతి మానవుడు ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. ఆ లెక్క అప్పచెప్పవలసి వచ్చినప్పుడు జారత్వానికి లోబడిపోయిన వ్యక్తి దేవుని ఎదుట ఎలా ఉండగలడు? పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎలా చూడగలడు? పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క సన్నిధానంలో ఎలా ఉండగలడు? పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా ఎలా ఉండగలడు? అర్థమవుతుందండి అన్నమాట. పరిశుద్ధత కలిగి జీవించటయే దేవుని చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, పరిశుద్ధత కలిగి జీవించాలి అని దేవుడు ఖచ్చితమైన ఒక రూల్ పెడితే దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. హృదయ ఆలోచనలు పాపం, చూపులు పాపం, మనసు ఆలోచనలు పాపం, హృదయం నిండా పాపం, ఉద్దేశాలు పాపం, నడక పాపం, నడవడిక పాపం, చేసే పనులు పాపం. మరి పరిశుద్ధత ఎక్కడ దాకుంది? పరిశుద్ధత ఎక్కడుంది హృదయంలో? చెప్పండి. దేవుని వాక్యం ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం స్పష్టంగా తేటగా సెలవిస్తూ ఉంది వాక్యం. కానీ దేవుని చిత్తమైన పరిశుద్ధతనే మనం పాటించలేనప్పుడు హృదయ శుద్ధి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? పరిశుద్ధంగా జీవించుటకు ప్రయత్నిస్తే, పరిశుద్ధంగా జీవించడానికి మన వంతు కృషి మనం చేసినప్పుడు
మన వంతు మనం మొదలుపెట్టినప్పుడు దేవుని సహాయము చేత, దేవుని యొక్క సహాయము చేత దేవుడు మనకేం చేస్తాడంటే పరిశుద్ధతని అనుగ్రహిస్తాడు. మన వల్ల కాదు, మనంతట మనం అనుకుంటే అయిపోదు. దేవుని సహాయం కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే దైవ సహాయము లేనిదే మనం ఏమాత్రము కూడా పరిశుద్ధంగా ఉండలేం. దేవుని సహాయంతోనే మనం పరిశుద్ధంగా ఉండగలం. నేను ఇక్కడ నుంచి ఇవాళ నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను అనుకుంటే ఓడిపోతాం మనం. నేను అనేది ఎప్పుడైతే వచ్చిందో ఓడిపోతాం. దేవా నీవు నన్ను పరిశుద్ధంగా ఉంచు, నీవు నన్ను నీతిగా ఉంచు అని ఎప్పుడైతే నీవు అని దేవుని మీద వేస్తామో అప్పుడు దేవుని సహాయం చేత మనం ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించుటకు ఎక్కువ అవకాశం అనేది అధికముగా ఉన్నది. ఇది దేవుని చిత్తమై ఉన్నదండి. ఇది పరిశుద్ధంగా జీవించుట, పరిశుద్ధత కలిగి ప్రవర్తించుట దేవుని చిత్తమై ఉన్నది. తర్వాత ఇంకొకటి చూద్దాం మనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం కూడా మనం చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. ఏలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంటో తెలుసా? అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మూర్ఖుల నోరు మూయడం అంటే మీ దృష్టిలో మూర్ఖులు కాదు, మీ దృష్టిలో ఎవరు మూర్ఖులైతే వాళ్ళు అజ్ఞానులని కాదు. జ్ఞానము లేక మాట్లాడు వారు ఎవరైతే ఉన్నారో, అంటే దేవుణ్ణి కలిగి ఎవరైతే లేరో అటువంటి వారు మాట్లాడే మాటలకి మనం తిరిగి సమాధానం చెప్పాలంట. అది దేవుని చిత్తం అంట. అర్థమవుతుందండి మీకు? అనేక మంది రకరకాలుగా మాట్లాడతారు దేవుని గురించి. వాళ్ళకి తెలిసింది మాట్లాడతారు, కానీ వాళ్ళకి తెలియాల్సింది చాలా చాలా ఉంది. కానీ ఆ చాలాలో కొంచెం మీ దగ్గర ఉంది, కొంచెం మీకు తెలుసు. మీకు తెలిసిన జ్ఞానాన్ని వారికి చెప్పాలి. అదే మూర్ఖుల నోరు మూయించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఎప్పుడు మూర్ఖులు అని అంటాం మనం? చెప్పి 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 వినకపోతే వాళ్ళ మూర్ఖులు అని అంటాం మనం. అవును, అటువంటి వారి మూర్ఖుల నోరును మనం మూయించడం అంటే అటువంటి మూర్ఖుల యొక్క ఉద్దేశాలను తలంపులను మనం కట్టిపెట్టుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని చిత్తం అంట. అది ఖచ్చితంగా దేవుని చిత్తం అంట. చూద్దాం తర్వాత. మూడవది మనం చూస్తే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుదాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని, చెప్పండి, ఈ 3 దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు ఏంటవి? పరిశుద్ధత కలిగి ఉండట దేవుని చిత్తం, తర్వాత మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము, తర్వాత ఇంకోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 నియమాలు ఈరోజు ప్రభు మన ఎదుట 3 నియమాలు పెడుతున్నాడు. మొట్టమొదటిది ఏంటండి? పరిశుద్ధత. రెండవది మూర్ఖుల నోరు మూయించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. 3 విషయాలు పెడుతున్నాడు ప్రభు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇవి 3 కూడా దేవుని చిత్తం. అంటే మనం ఇవి పాటించుట దేవుని చిత్తమై ఉన్నది. ఇవి పాటిస్తున్నామా లేదా? మొట్టమొదటిది పరిశుద్ధత పాటిస్తున్నారా? పరిశుద్ధత కలిగి ఉన్నారా? ఎంతవరకు మీరు పరిశుద్ధత ఉంది? ఎంతవరకు మీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు? అపవిత్రమైనవి ఏవి సంభవించకుండా, అపవిత్రమైనవి ఏవి కూడా మీ దరికి రాకుండా ఎంతవరకు మీరు దాచుకుంటున్నారు? చెప్పండి. పరిశుద్ధత కలిగి ఉందా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి అపవిత్రమైన కార్యకలాపాల్లో తల దూచినప్పుడు మీ పరిశుద్ధత పోయినట్టే. ఏంటండి? ప్రతి అపవిత్రమైన కార్యకలాపాల్లో మీరు తల తూచినప్పుడు కూడా ఏం పోయినట్టు? మీ పరిశుద్ధత పోయినట్టే, మీ పరిశుద్ధతను మీరు కోల్పోయినట్టే. ప్రతి అపవిత్రమైన స్థలంలో కూర్చున్నప్పుడు కూడా ఏం కోల్పోయినట్టు? మీ పరిశుద్ధత కోల్పోయినట్టు. అర్థమవుతుందండి అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే మేము పరిశుద్ధత కలిగి ఉన్నాం కదా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అపవిత్రమైన దేవునికి నచ్చని పని ఏది చేస్తామో అప్పుడు మన పరిశుద్ధత పోతుంది, ఆటోమేటిక్గా పోద్ది. ఎందుకనంటే దీని కిందే ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి అనే వాక్యం ఉంటుంది. పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే కోల్పోయే పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు పరిశుద్ధత కూడా కోల్పోయినట్టే. ఎందుకంటే పరిశుద్ధత ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఉంటాడు మన దగ్గర.
పరిశుద్ధత లేనిదే పరిశుద్ధాత్ముడు ఉండడు. అయితే ఇప్పుడు ఈ మూడు అసలు దేవుని చిత్తం ఏంటంటే ఈ మూడు దేవుని చిత్తం. ఈ మూడు కూడా దేవుని చిత్తం అండి. పరిశుద్ధత కాపాడుకుంటా, అదేవిధంగా మూర్ఖుల నోరు మూయించుట అంటే ఎదరికెళ్ళే కొద్ది మీకు అర్థమవుతులే. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇది దేవుని చిత్తమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి. చూడండి ఒకసారి, దేవుని మాట ఎవరి దగ్గరకు వచ్చిందంటే యోనా దగ్గరకు వచ్చింది. దేవుని మాట యోనా దగ్గరకు వచ్చి యోనాతో అన్నాడు, ఇదిగో నిన్నెవే పట్టణస్తులు నా దృష్టికి బహుఘోరముగా చెడిపోయారు. ఎంత బహుఘోరముగా వాళ్ళు చెడిపోయారు కనుక వారి యొద్దకు వెళ్ళు అని అంటే, దేవుని సన్నిధిలో ఉన్న యోనా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నినెవే పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి బయలుదేరాడంటే తర్షీషుకు బయలుదేరాడు. నినెవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు బయలుదేరాడు. ఇప్పుడు దేవుని చిత్తానికి తగ్గట్టుగా జీవించాడా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించాడా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవుడు ఇంకొకరిని పంపించవచ్చు కదా నినెవే పట్టణానికి, ఇంకొకరిని పంపించవచ్చు కదా, ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉంటారు, ఇంకొకరిని పంపించవచ్చు. కానీ యోనా మాత్రమే అక్కడికి వెళ్ళాలి, అది దేవుని చిత్తం. యోనా మాత్రమే అక్కడికి, ఏ విధము చేతనైనను యోనా మాత్రమే అక్కడికి వెళ్ళాలని దేవుని చిత్తం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బయలుదేరాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణమయ్యి ఓడ ఎక్కాడు. కానీ యోనా వల్ల ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రమ కలిగింది. ఓడలో ఉన్న ఆహారం అంతా కూడా పాడైపోయింది. ఓడలో ఉన్న వస్తువులన్నీ బయట పాడేయవలసి వచ్చింది. ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలని చేత్తో పట్టుకొని ఉన్నారు, చనిపోతారేమో అని భయం వేసింది. ఒక్క మాట చెప్తున్నా చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఒకే ఒక్క యోనా వల్ల ఎంతమంది నష్టపోయారు తెలుసా? అక్కడ వాళ్ళకి ప్రాణ భయం వచ్చేసింది ఒకేసారి. క్షేమకరంగా వెళ్తారనుకున్న ఆ ప్రయాణం కాస్త వారి త్రోవంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఆహారం అంతా కూడా పాడేశారు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే ఎలా ఉంటుంది ఏంటండి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే ఎలా ఉంటుందండి? అందుకనే ప్రతి విషయము కూడా, ప్రతి ప్రయాణము కూడా, మనం వెళ్ళే ప్రతి ప్రయాణం కూడా ఇది దేవుని చిత్తమా, దైవ నిర్ణయమా కాదా, ప్రతి ప్రయాణాన్ని కూడా మనం ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఏదైతే ఉందో ఆ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల ఏమైపోయింది చెప్పండి? పూర్తిగా శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకటి దేవుని చిత్తము కానప్పుడు పొరపాటును కూడా ఆ దరిదాపుల్లో ఉండకూడదంట. అది ఏ విషయమైనా సరే దేవుని చిత్తం కానప్పుడు, దేవుని చిత్తంలో లేనప్పుడు అది చేయడానికి మనం ఏమాత్రం ముందుకు వెళ్ళకూడదంట. ఎందుకంటే ఆపద కొని తెచ్చుకునే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆపద కొని తెచ్చుకునే అవకాశం చాలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏ పని చేసినా, ఏ పని మనం చేయదలుచుకున్నా కానీ అది దేవుని చిత్తమై ఉన్నదా లేదా, దేవుని చిత్తములో ఉన్నదా లేదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చూసుకోకుండా ఈరోజు చాలా అంటే సేవకులే పాడైపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎక్కడో కాదు, సేవకులే పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని చిత్తము కాక చేసిన వాళ్ళు, దేవుని చిత్తము కాక ప్రవర్తించిన వాళ్ళు సేవకులే పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసుల గురించి ఇంకేముంది చెప్పడానికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే అది దేవుని చిత్తం కానప్పటికీ కూడా దేవుని చిత్తమే అని అనుకుని వెళ్ళి ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే అది
వారి మనసును ఒప్పింప చేస్తాడు అపవాది కొన్నిసార్లు. ఇది దేవుని చిత్తమే, వెళ్ళు, ఇది దేవుని చిత్తమే అని అనిపిస్తాడు ఒక్కొక్కసారి అపవాది. అది అపవాది యొక్క నడవడిక లేదంటే దేవుని యొక్క నడవడిక అనేది గ్రహింపు లేని ఆలోచన వలన చాలామంది ఓడిపోయి, చాలామంది ఏమైపోతున్నారు, పడిపోయిన సందర్భాలు కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము జీవించే ఈ యొక్క లోకములో ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం ఏదైందో అలాగ మనం ముందుకు వెళ్ళటకు మనం ఇష్టపడాలి తప్ప మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా మన తీర్మానం మనం మన మన సొంత నిర్ణయాలు, మన సొంత తీర్మానాలు తీసుకుని మనం ఓడిపోయి మరలా దేవాన్ని నేను ఎందుకు ఓడిపోయానని చెప్పి అడిగే పరిస్థితిలోనికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అటువంటి ఉద్దేశాలు మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ప్రతిదీ కూడా పుట్టినప్పటి నుండి కూడా ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా తిరిగి మనము ప్రభు యొద్దకు వెళ్ళేంత వరకు కూడా ప్రతి పనిలోనూ దేవుని చిత్తం ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఖచ్చితంగా దేవుని చిత్తం ఉంటుంది. మనం వెతకాలి, వెతుకుటకు మనం ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా. అప్పుడు దేవుని చిత్తం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఏంటండి దేవుని చిత్తం ఏంటో పూర్తిగా అప్పుడు అర్థమవుతుంది. కష్టాలకు మామూలు కష్టాలు కాదండి, దేవుని చిత్తం కాకపోతే ఇంత భయంకరంగా ఉంటుందండి. అసలు యోనా నిజంగా నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమన్నప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఉంటే ఆ పట్టణము ఇంకా తొందరగా మారుదునేమో, ఇంకా తొందరగా ఆ పట్టణానికి తీర్పు రాకుండా ఉందినేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు యోనాని నొక్కిపెట్టి తీసుకొచ్చాడు. మళ్ళీ ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. యోనా ఒక్కడ వల్ల ఓడ నావికుడు భయపడ్డాడు. యోనా ఒక్కడ వల్ల ఓడ ఏమైపోయిందంటే అలల చేత నిండిపోయింది. తుఫాను చేత భయంకరమైన తుఫాను చేత నిండిపోయిందండి. ఎవరి వల్ల? ఒక్క యోనా వల్ల. ఎందుకు అలా జరిగింది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక్క వ్యక్తి ప్రవర్తిస్తేనే ఇంతలా ఉంది కదా. అర్థమవుతుందండి మీకు? ఒక్క వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇంత దారుణంగా ఉంది, చూసారా? అర్థమవుతుందండి. అందుకనే ఈరోజు చాలామంది దేవుని చిత్తము కాక తమ సొంత నిర్ణయాన్ని దేవుని చిత్తముగా మార్చుకుని, తమ సొంత ఆలోచనని దేవుని చిత్తముగా మార్చుకుని ప్రవర్తించి ఓడిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారండి. అందుకని మనం ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సింది, మనం ఖచ్చితంగా చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని చిత్తమా కాదా కనిపెట్టాలి. ఖచ్చితంగా కనిపెట్టే హృదయం ఉండాలి. ఒకవేళ దేవుని చిత్తం అనుకోండి, ఖచ్చితంగా ప్రతిదీ మనకు సమకూడుతుంది, ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మార్చబడద్ది, ప్రతిదీ కూడా మనకి ద్వారం తెరుస్తూ ముందుకు తీసుకెళ్తాడు దేవుడు. దేవుని చిత్తం అయితే. అది దేవుని చిత్తం కానప్పుడు, దేవుని చిత్తంలో లేనప్పుడు అది కొంచెం ఆలస్యం అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది, అది కొంచెం లేటుగా వెళ్తూ వస్తూ ఉంటుందండి. అందుకని మనము ఈ యొక్క విషయాన్ని మనము ఖచ్చితంగా ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అయితే మనము ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుంటున్నాం, ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనకి దేవుడు పెట్టిన ఏంటో తెలుసా? మనకి దేవుడు పెట్టిన నిర్ణయం ఏంటో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండుట, అదేవిధంగా మనము మూర్ఖుల నోరు మూయించుట, అదేవిధంగా కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఆలోచన అయి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. అంటే మనము పరిశుద్ధత లేకుండా జీవించకూడదు. ఎందుకంటే ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక, ఆయన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పరిశుద్ధతని కలిగి ఉండాలి, పరిశుద్ధతలో మనం జీవించాలి, పరిశుద్ధతలో మనం కొనసాగాలి. పాపం చేయడానికి అవకాశం యోసేపుకు వచ్చినప్పటికీ కూడా, పాపం చేయడానికి అవకాశము చెయ్యి దాకా వచ్చినప్పటికీ కూడా యోసేపు ఆ పాపము నుంచి పారిపోయాడే తప్ప ఆ పాపానికి లోబడలే. అవకాశం ఎదురుగుండానే ఉంది, కానీ ఆ పాపము నుంచి పారిపోయాడే కానీ ఏమాత్రము లొంగలేదండి, ఏమాత్రము ఆ జారత్వమునకు లోబడలేదండి. అయ్యో, నన్ను చూస్తున్నది దేవుడు, మనుషులు కాదు నన్ను చూస్తుంది. ఎవరు లేరు కదా నేను పాపం చేసి, ఎవరు లేరు కదా నేను నా పరిశుద్ధతను పోగొట్టుకుంటాను, ఎవరు చూడలేదు కదా అని అనుకోవచ్చేమో. కానీ ఒక కన్ను మనల్ని చూస్తూ ఉంది, ఒక కన్ను మనల్ని గమనిస్తూ ఉంది. మనం చేసిన మంచి చూస్తుంది అదే కన్ను, మనం చేస్తున్న తప్పులు అదే చూస్తుంది. అందుకని మనము చాలా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా జీవించే బ్రతుకు కాదు ఇది, మన ఇష్టానుసారంగా బ్రతికేది కాదండి. ఒక తీర్మానము. ఏం తీర్మానం అది? నీటి బాప్తిస్మము ద్వారా ఒక తీర్మానము. ప్రభువులోనికి మనము తిరిగి జన్మించాం, ప్రభువులోనికి, ప్రభుతో పాటు మనం పాతి పెట్టబడి ప్రభువుతో పాటు తిరిగి లేచాం. మనం ఒక తీర్మానం అది. ఆ తీర్మానాన్ని మనం పోగొట్టుకోకూడదు.
తీర్మానం పోగొట్టి చాలా మంది ప్రభు యొక్క గాయాలను రేపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని చిత్తం కాకుండా తమ సొంత స్వకీయ ఆలోచననే దేవుని చిత్తముగా మార్చుకుని ముందుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దెబ్బలే తగులుతాయి. ఖచ్చితంగా ఏం తగులుతాయి? ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దెబ్బల బారిన పడి, దేవా నువ్వెందుకు నన్ను ఇలా ఇలా హింస పెడుతున్నావు అని చెప్పి మళ్ళీ దేవుని అడుగుతారు మళ్ళీ. అందుకని ఖచ్చితంగా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంట. ఒక పని చేసినప్పుడు, లేదంటే ఒక పని స్థాపించాలనుకున్నప్పుడు, లేదంటే ఒక పని మొదలు పెట్టాలి, ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఎదుట ఆలోచించి ప్రార్థన పూర్వకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, అది దేవుని చిత్తము కానప్పుడు దేవుడు వెంటనే వాక్యములో హెచ్చరిస్తాడు. లేదంటే ఏదో ఒక రీతిగా ఆటంకపడతాడు. దేవుడే ఆటంకపడతాడు, దేవుడే అడ్డు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనము ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి, మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు యోనా ఎటు వెళ్ళడం దేవుని చిత్తం? తర్షీషుకా, నినివేకా? నినివేకి వెళ్ళడం దేవుని చిత్తం. కానీ ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుండి తర్షీసుకి, అంటే వ్యతిరేకంగా ప్రవర్తించాడు, వ్యతిరేకంగా ప్రయాణం అయ్యాడు. నేడు మనము కూడా వ్యతిరేకంగా జీవించినప్పుడు మనకి దెబ్బలు తగులుతాయి, మన వల్ల పక్కన వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని చిత్తము కాకుండా చిన్న విషయంలో మనం తప్పు చేసిన, చిన్న విషయంలో చిన్న ప్రయాణం అయినా సరే ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి మనకి. పరిశుద్ధతకు వ్యతిరేకంగా వ్యభిచారము చేసిన, పరిశుద్ధతకు వ్యతిరేకంగా జారత్వంలో కొనసాగిన, పరిశుద్ధతకు వ్యతిరేకంగా మన శరీరాన్ని అపవిత్రపరుచుకున్న ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి, ఖచ్చితమైన దెబ్బ. కానీ దేవుడు తీర్పుని తప్పిస్తాడు, కానీ దెబ్బలు మాత్రం కొట్టకుండా ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. అందుకని మనము క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం, ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యం, ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూద్దాం తర్వాత అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 9వ వాక్యం. ఇరవై 27:9 చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు దేవుని యొక్క సేవకుడు, కానీ ఓడ నడిపేవాడు, ఓడ నావికుడు, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన వాడు. ఇప్పుడు ఎవరు గొప్పలు ఇద్దరిలోని? చెప్పండి. ఇప్పుడు ఓడ నడిపి ఓడ ఎక్కామండి, ఓడ నడిపేవాడు గొప్పవాడా, నేను గొప్పవాడినా? ఖచ్చితంగా ఓడ నడిపేవాడు గొప్పవాడు అంట. మీరు ఇప్పుడు ఎదరికెళ్తే సిల్లడిపోద్ది ఎక్కడన్నా అన్నాను అనుకోండి, నేను వింటారు నా మాట? ఆడంటాడు, ఇదిగో మనకేం కాదు, ఓడ శుభ్రంగా ఉంది, చక్కగా ఉంది, గాలిదుమ్ము రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్తాడు. ఎవరి మాట నమ్ముతారు మీరు? ఎందుకని? వాడికి అనుభవం ఉంది, ఓడ వాడిదే, ఎన్నోసార్లు అలా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాడి మాట నమ్ముతాం మనం. అయితే ఇక్కడ పౌలు గారు అన్నారు, ఇదిగో అయ్యలారా, మన సరుకులు ఓడకి మాత్రమే కాదు, మనకి కూడా ప్రాణాపాయమైన పరిస్థితి అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రయాణాన్ని ఆపేయండి అని అంటే కొంచెం కూడా ఆగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆగలేదనంటే, పౌలు గారు ఒక బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఓడలో బానిస కింద ఉన్నారండి, జైలుకి తీసుకెళ్తున్నారు పౌలు గారిని, జైలు మారుతున్నారండి. అయితే ఇప్పుడు ఖైదీ మాట ఎవరన్నా వింటారా? కానీ ఆ ఖైదీ దేవుని సేవకుడు కాబట్టి ప్రార్థన, ఉపవాస దినం అయిన, అక్కడ ఉన్న వాక్యం చూడండి, ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున, అంటే తన ఉపవాస దినములు గతించిపోయిన తర్వాత జైల్లో కూడా ఉపవాసం ఉన్నాడు. అయిన తర్వాత వెంటనే ఏం చేశాడో తెలుసా? అయ్యలారా, ఈ ప్రయాణం మనకు మంచిది కాదనంటే ఏమాత్రము కొంచెము కూడా ఆలోచించకుండా, కొంచెము కూడా చేయకుండా ఓడ నావికుడు మాత్రమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నేడు ఎవరి మాట మీరు వింటున్నారు? ఎవరి మాట వింటున్నారు మీరు? దేవుని చిత్తాన్ని జరిగించే మాట వింటున్నారా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండే మాట వింటున్నారా? ఈ పరిశుద్ధత లేకపోవడం వల్ల, ఈ పరిశుద్ధత అంతరంగంలో పూర్తిగా సంపూర్ణంగా లేకపోవడం వల్ల చాలా మంది దేవుని చిత్తానికి ఇలాగే వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ తన చిత్తాన్నే దేవుని చిత్తంగా భావించుకుని ముందుకెళ్తున్నారు. ఎవరి చిత్తాన్నే? తన చిత్తాన్నే దేవుని చిత్తముగా భావించుకుని ముందుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన చిత్తం ఎప్పుడు కూడా దేవుని చిత్తం అవ్వదు. తన చిత్తం ఎప్పుడు కూడా దేవుని చిత్తం అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూద్దాం. అయితే ఇక్కడ పౌలు గారు ఒక సేవకుడై ఉన్నాడు. పౌలు గారు ఒక సేవకుడై ఉండి ఓడనావికుడికి చెప్తే, ఓడనావికుడు తేలిగ్గా ఉంది, నీకు ఓడ నడుపుతం వచ్చా? ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగినోడు నేను, ఇన్ని సంవత్సరాల అనుభవం నాకు ఉంది, నీకు ఓడ నడుపుతం కూడా చేత కదా, నువ్వు నాకు చెప్తున్నావా అన్నట్టుగా చూశాడు పౌల్ని. అర్థమైందండి? ఓడ నడుపుతం వచ్చా, నడపడం రాదా అనే విషయం కాదు, ప్రార్థనా పరుడా కాదా అది కావాలి. సరే, అయితే ఇప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇద్దరు ప్రవర్తించారు. ఇద్దరిని మనం చూసాం. అసలు దేవుని చిత్తం జరిగిస్తే ఎలా ఉంటుందో మనం చూసి మనం ముగించేసుకుందాం, ఎందుకంటే చాలా సమయం అయింది. మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. దేవుని చిత్తం జరిగించే వారు ఎలా ఉంటారు? మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వాక్యం. దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క కుటుంబంలో ఉంటామంట. దేవుని చిత్తం జరిగించేవాడు దేవుని కుటుంబంలో ఉంటాడు. ఎక్కడ? దేవుని కుటుంబంలో. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఆ మాట. అంటే శిష్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ బయట మరియమ్మ ఉంటుంది, బయట మరియమ్మ ఉంది, యోహాను ఉన్నాయి. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు బయట ఉన్నారు, వాళ్ళు లోపలికి వస్తున్నారని అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? అర్థమవుతుందమ్మా మీకు వాక్యం? దేవుని చిత్తము జరిగించు వారే నా తల్లియు నా సహోదరులు అని అంటున్నాడు ఆయన. అంటే ఫ్యామిలీ, అంటే కుటుంబంలోకి తీసుకున్నాడు దేవుడు. ఒక కుటుంబంలో, దేవుని కుటుంబంలోనికి మనం కలుస్తాం దేవుని చిత్తం జరిగించడం వల్ల. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధత కలిగి ఉండుట. చెప్పండి. రెండోది పరిశుద్ధత కలిగి ఉండుట. మూర్ఖుల నోరు మూయించుట. ఎవరు మూర్ఖులు? ఇదిగో నువ్వు ఇది చేయలేదు నీకు అది అయిపోద్దంట. ఇలా మూర్ఖులు ఎవరు? వీళ్ళు మూర్ఖులు. నువ్వు ఇది చేయలేదు నీకు అది అయిపోద్దంట, నువ్వు అది చేయకపోతే ఇది అవుతుందంట, ఇది చేయకపోతే అది అవుతుంది. ఇలా మూర్ఖులు. నిన్ను పాడు చేసే వాళ్ళు వీళ్ళే. నిన్ను పాడు చేసే వాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళే. ఇది చేయలేదని నీకు అది అయిపోద్ది, నువ్వు ఇలా అయిపోతావంట, అలా అయిపోతావంట, నీకు ఆ దోషం అంట, ఈ దోషం అంట, ఎక్కలేని అన్ని చెప్పేవాళ్ళు వీళ్ళే. మూర్ఖులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు నోరు మూయించాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు మూర్ఖులండి. తర్వాత ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఇది దేవుని చిత్తం. ఈ మూడు చేసే వాళ్ళు ఎలా ఉంటారంట? దేవుని యొక్క కుటుంబంలో ఉంటారు. రెండోది మనం చూసి మనం ముగించేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటది. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎలా ఉంటాడంట? దేవుని చిత్తము జరిగించేవాడు అంటే పరిశుద్ధత కలిగి జీవించేవాడు, మూర్ఖుల నోరు మూయించి దేవుని నామాన్ని మహిమపరిచేవాడు, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడంట. సింపుల్ మాట. 3 మాటలు మనం నేర్చుకున్నామండి. 3 మాటలు నేర్చుకున్నాం మనం అంతే. ఎన్ని మాటలు? 3 మాటలు నేర్చుకున్నాం. ఆ 3 మాటల్లోనే ఈరోజు ప్రసంగం. 3 మాటలు ఏంటి? మొట్టమొదటిది పరిశుద్ధత కలిగి ఉండుట, తర్వాత మూర్ఖుల నోరు ముయించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఈ 3 మనం జరిగించాలి. ఈ 3 జరిగిస్తే ఏమైంది? దేవుని చిత్తాన్ని జరిగించిన వారం అవుతాం మనం. దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా ఏమవుతుంది? దేవుని కుటుంబంలోకి చేర్చబడుతున్నాం. అదేవిధంగా దేవుని చిత్తం జరిగించడం వల్ల నిరంతరం ఉంటామంట. నిరంతరం అంటే ఎక్కడ ఉంటాం మనం? దేవుని రాజ్యంలో నిరంతరం మనం ఉంటాం. మన పేరు దేవుని యొక్క గ్రంథంలో నిరంతరము ఉంటుందండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఎలా అయిపోయారు? యోనా ప్రవర్తించాడు వ్యతిరేకంగా. ఏమైపోయింది? తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు వచ్చినాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా బాధల్లో ఇరుక్కున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవ్వాల్సి వచ్చింది. ఓడ ఇబ్బంది పడింది, ఓడలో ఉన్న నావికులు ఇబ్బంది పడ్డారు, ఓడలో ఉన్న సరుకులన్నీ బయట పాడేయవలసి వచ్చింది, ఆహారం బయట పాడేయవలసి వచ్చింది. అర్థమైందా?
ఒక్క వ్యక్తి దేవుని చిత్తం వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇన్ని అనార్థాలు జరిగినాయి. అందుకని నేను అంటాను, ఏ విషయంలో అయినా సరే దేవుని నిర్ణయం, దేవుని యొక్క చిత్తానుసారంగా నిర్ణయం తీసుకోవాలి. దేంట్లో అయినా సరే, పుట్టినప్పటి నుండి మనం మరణించే వరకు కూడా ప్రతి విషయంలోనూ దేవుని చిత్తం ఏదో తెలుసుకుని, ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఓడిపోవటం కంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి నిరంతరము నిలిచి ఉండుట శ్రేష్టము. అర్థమైందా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఓడిపోవడం కంటే దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి నిరంతరము నిలిచి ఉండుట శ్రేయస్కరం. ఈ మూడు దేవుని చిత్తమై ఉన్నాయి. ఈ మూడు మానక మనం చేసినప్పుడు మన జీవితం మార్చబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది. దేవుని చిత్తానుసారంగా జీవించడం ద్వారా మనకు రెండు లభిస్తున్నాయి. మొట్టమొదటిది దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నాం, తర్వాత నిరంతరము నిలిచి ఉంటాం మనం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.